హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈ వీడియో అయితే పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతం నుంచి మా రిపోర్టర్ అశోక తీసినటువంటి విజువల్స్, అలాగే రైతులతో మాట్లాడింది. ఇప్పుడు ఈ క్రాప్ అయితే పొగాకు అనమాట. దీనికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎండ్ వరకు చూడండి. భారతదేశంలో 96,000కు పైగానే నమోదిత పొగాకు రైతులు ఉన్నారు. ఇంకా చాలామంది నమోదు చేసుకోని వారు కూడా ఉంటారు. ఈ పొగాకు యొక్క ఈ పంట యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి సబ్సిడీలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే ఇది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పండిస్తారు. ఈ క్రాప్కు సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు ఏంటి అంటే, ఈ క్రాప్కి రైతుల కన్నా కూడా వ్యాపారులకి, వాణిజ్య వాళ్ళకి అనేది లాభం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని తెలివిగా కనుక మనం అమ్ముకోగలిగితే, వ్యాపారస్తులకి అమ్ముకోకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి అమ్ముకోగలిగితే మాత్రం లాభాలు అనేవి పత్తి కన్నా కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. మన భారతదేశంలో వచ్చేసి 7 పొగాకు పరిశోధనా కేంద్రాలు ఉంటే అందులో 4 మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. జిలుగుమిల్లి, కందుకూరు, గుంటూరు, కలవచర్ల. భారత పొగాకు ఉత్పత్తి, విక్రయం మరియు ఎగుమతులు పెంచడానికి ప్రభుత్వం పొగాకు బోర్డు గుంటూరులోనే ఏర్పాటు చేసింది. గుంటూరు పొగాకు తోటలకు కూడా చాలా ఫేమస్ అనమాట. ఎక్కువగా ఆ జిల్లాలోనే పండిస్తూ ఉంటారు. రైతులు పండిన తర్వాత ఆ ఆకుని ఈ విధంగా కోసం ఎండలో ఎండితే దాని యొక్క కలర్ చేంజ్ అవుతుందన్నమాట. అలాగా ఈ విధంగా అయితే షెడ్లు వేసేసి వాటిని ఎండబెడుతున్నారు. ఈ వీడియోలో అయితే మా ఫ్రెండ్ వెళ్ళింది పొలంకి. తను అడగటానికి ప్రశ్నలు అడిగినా కానీ అక్కడున్న రైతులైతే నువ్వు ఏ జవాబు చెప్పినా కానీ నీ యొక్క పథకాలన్నీ తీసేస్తారు, నువ్వు వీడియోలో చెప్పమాకు అని అయితే తనకి పక్కనున్న వాళ్ళు అనేసరికి చెప్పేవాళ్ళు కూడా ఆగిపోయారనమాట. అందుకని తను ఓన్లీ విజువల్ తీసి ఒకరిని మాత్రం చిన్న బయట తీసుకొని వచ్చింది. పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం వెళ్ళి. ఏం చేస్తున్నారు, ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు? ఎన్నింటికి వస్తారు? 8ంటికి వస్తాం. ఎన్నింటి దాకా ఉంటారు? 5:30 దాకా ఉంటాం. ఎంత ఇస్తారు కూలి? 500. 500 ఇస్తారా? పొద్దున్న 8ంటికి వచ్చి సాయంత్రం 5ంటి వరకు ఉంటారా?